హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక టెంపుల్కి వచ్చాను. మహాలక్ష్మి టెంపుల్. అమ్మవారి టెంపుల్ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. బయట వచ్చినప్పుడల్లా చెట్లతో ఎంతో బాగుంటుంది టెంపుల్. ఇక్కడ టెంపుల్కి వచ్చి ఏది కోరుకున్నా గానీ ఆ అమ్మవారి ఇక్కడికి వచ్చి మనం ఏం కోరిక కోరుకున్నా ఆ అమ్మ తీర్చకుండా అస్సలు చాలా సార్లు వెళ్ళాను. నా కోరికలు కూడా నెరవేరాయి. నాకు వచ్చిన ప్రతిసారి ఇవ్వకుండా అస్సలు ఉండదు. అందుకే నేను ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటాను. ఈ టెంపుల్లో మనం ఏదన్నా కోరుకొని వడిబియ్యం పోస్తా అని మొక్కుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరినాక వచ్చి వడిబియ్యం పోయాలి అమ్మవారికి. ఇంకా కొంతమంది ఇలా మేకతోని కోస్తాను, కోడితోని చేస్తాను అని కూడా మొక్కుకుంటారు. అలా మొక్కుకున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి వంటలు చేసి బోనం సమర్పించి అమ్మకు వడిబియ్యం పోసి బంధువులందరినీ పిలుచుకొని భోజనాలు చేపిస్తారు. అలా నేను కూడా అక్కడ చేశాను. నా కోరిక నెరవేరింది. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా నా కొడుకు, వాడు పుట్టాలని నేను మొక్కుకున్నాను. ఉన్నట్టుగానే అమ్మ ఏ అడ్డంకులు లేకుండా నా కొడుకుని నా చేతికి ఇచ్చింది. అందుకే వాడు ఇక్కడికి రాగానే ఎందుకో సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ జంట నాగులు కూడా ఉన్నాయి, దుర్గామాత కూడా ఉంటుంది.